దేశములో పడిపోతున్న జననాల రేటు భర్తీ రేటు కన్నా తక్కువగా 1.9 నమోదు. ఎవడు కరెక్ట్ లెక్క పెట్టాడయ్యా? అసలు లెక్క పెట్టే నా కొడుకులు ఎవరైనా కరెక్ట్గా ఉన్నారా? అడ్డి మరుగుడు దెబ్బ, అన్ని కోట్లు ఇన్ని కోట్లు. నీ అమ్మ ఈ కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన ఒక మతం ఎక్కువనంట, ఒక మతం తక్కువనంట. ఎవడు చెప్పిండా? దేవుడు చెప్పిండా? మీకు మీరే పుట్టించుకున్నారు కదా కులాలు. ఎవడు పుట్టించాడు కులాలు? ఎవడు పుట్టేయలే కదా. మరి ఎందుకు రా భయ్ కులాలు అంటారు, మతాలు అంటారు? అనవసరంగా మానవత్వాన్ని సర్వనాశనం చేస్తారు. మానవత్వం లేదు, సమానత్వం లేదు, ఏమీ లేదు. అనవసరంగా క్రిస్టియన్ మతం పెరుగుతుందంట, హిందూ మతం అట్లాగే ఉందంట, తుర్క మతం పెరుగుతుందంట. ఏందా నీ అమ్మ బుద్ధి లేని లెక్కలు? ఈ నా కొడుకులు అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెడతా కానీ ఈ లెక్కలు బంద్ అయిపోతాయి. మానవత్వం సమానత్వం కావాలి. మతాన్ని పక్కన పెట్టురా నాయనా, మతాన్ని పక్కన పెట్టు, కులాన్ని పక్కన పెట్టు. నాకు డబ్బులు కావాలా, పని కావాలా, పైసలు కావాలా. నెలకు 30,000 జీతం ఇస్తాను, పని కల్పిస్తాను. పని ఉన్నా లేకున్నా నెలకు 30,000 జీతం ఇస్తాను. ధనవంతుల దగ్గర పేదల ట్యాక్స్ విధిస్తాను. నెలకు 1,00,000 రూపాయలు విధిస్తాను. అది సంవత్సరానికి 12 లక్షలు అవుతుంది. అది కొన్ని లక్షల కోట్లు అవుతుంది. అది నేను పేదలకు పంచుతాను. మందు బంద్ చేస్తా, కంపల్సరీ చదువు చెప్పిస్తా, అందరికీ ఈత నేర్పుతా. ఈత పడి నిన్నగాక మొన్న రాజస్థాన్లో చనిపోయారు 8 మంది, ఇక్కడే చచ్చారు. సచ్చుడే సచ్చుడు. ఈత నేర్పలేమా? నేర్పొచ్చు కదా. ప్రతి ఒక్కరి కార్ డ్రైవింగ్ నేర్పాలి. 1 వే 2 వే 1 వే. ఏంది 1 వే 2 వే? దూరం వేలు పెడితే గుద్దుకొని సాబరు కదా. అందుకని పాటాపాటి కొట్టేసి అధికారం ఇస్తే నేనేం చేస్తాను? ఇక్కడ ఒక వే పెడితే దూరం ఇంకో వే పెడతాను. పోయేది ఈ దారి, వచ్చేది ఆ దారి. వాడికి వీడికి సంబంధం ఉండదు, కనబడదు, గుద్దుకోరు సావరు. కాబట్టి రాడికల్ చేంజెస్ చేస్తా, మౌలిక మార్పులు చేస్తా. ప్రతి ఒక్కరికి ఉన్న చోట మంచిగా ఇల్లు కట్టిస్తా. కాబట్టి అర్థం చేసుకోండి. పాటాపాటికి ఒకసారి ఓటేసి అధికారం ఇవ్వండి అయ్యా.